సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత నెల మార్చి 19న 73వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బర్త్డే వేడుకలు తిరుపతిలోని తన యూనివర్సిటీలో జరగగా శరత్ కుమార్, ప్రభుదేవ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక మోహన్ బాబు ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీ కన్నప్పతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కన్నప్పగా టైటిల్ రోల్ లో చేస్తుండగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక మోహన్ బాబు కూడా ఒక కీలక క్యారెక్టర్ లో నటించడంతో పాటు కన్నప్పకి నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ, నాకు మొట్టమొదటి అవకాశం దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకంతో ఇచ్చారు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల క్యారెక్టర్స్ లో వేశాను. ఎన్నో సార్లు సినిమాలు ఫెయిల్ అయ్యాయి, కానీ నటుడిగా మాత్రం నేను ఫెయిల్ అవ్వలేదు. నిర్మాతగా అన్నగారు నందమూరి తారక రామారావుతో మేజర్ చంద్రకాంత్ నిర్మించడంతో పాటు ఆయన కొడుకుగాను నటించాను. నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మేజర్ చంద్రకాంత్ ని తెరకెక్కిస్తుంటే అలా వద్దని ఎన్టీఆర్ భావించారు. కానీ మొండిగా ఆ సినిమా నిర్మించి సక్సెస్ అయ్యాను. నేను ట్రోలింగ్లను పట్టించుకోను. అలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో నాకు తెలియదు. పక్క వాళ్ళు నాశనం కాకూడదని ఎప్పుడూ కోరుకోకూడదు. అలా కోరుకుంటే వాళ్ళకంటే ముందు మనం నాశనం అవుతాం. కోపం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. నేను ఎవరికి అపకారం చేయలేదు. నన్నే చాలా మంది మోసం చేశారు. ఒకరిని ఏ మార్చాలని కూడా ఎప్పుడు అనుకోలేదు, అనుకోకూడదు. అందరూ క్షేమంగా ఉండాలి. దేవుడి దయ వల్ల కన్నప్ప మూవీలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.